మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న లోహ్గఢ్ కోట ఇటీవల యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసుతో వార్తల్లోకి నిలిచింది. అయితే అసలు ఈ కోట కేవలం ఒక నేర ఘటనతో గుర్తింపు పొందిన ప్రదేశం అయితే కాదు. దాదాపు 1000 ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ కోట అనేక రాజవంశ పాలనకు, యుద్ధాలకు, విజయాలకు, పరాజయాలకు సాక్షిగా నిలిచింది. సహ్యాద్రి పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1033 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోటను ఇనుప కోటగా పిలుస్తారు. ఈ పేరు కోటను ఇనుముతో నిర్మించినందుకు కాదు, సహజంగా ఇనుప ఖనిజం అధికంగా ఉన్న రాతి కొండపై నిర్మించబడ్డం, శత్రువులకు దుర్భేద్యంగా ఉండటమే ఆ పేరుకి కారణం. అయితే లోహగఢ్ అనే పేరులో లోహ అంటే ఇనుము, గఢ్ అంటే కోట. ఈ రెండు పదాలు కలిసే లోహగఢ్గా రూపుదిద్దుకున్నాయి. బలమైన రాతి నిర్మాణం, ఎత్తైన పర్వత ప్రాంతం కారణంగా ఈ కోటను ఆక్రమించడం శత్రువులకి దాదాపు అసాధ్యమే. అందుకే దీన్ని కాలక్రమేణా ఇనుప కోటగా పిలవటం ప్రారంభించారు. ప్రకృతి, భౌగోళిక పరిస్థితులు, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం కలిపిన ఈ కోటను దుర్భేద్యమైన కోటగా నిలబెట్టాయి. అయితే లోహగఢ్కు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, బహమనీ సుల్తానులు, నిజాంలు, మొఘలులు, మరాఠాలు వంటి అనేక రాజవంశాలు ఈ కోటను తమ అధీనంలో ఉంచుకున్నాయి. పాలకులు మారినా కోట మాత్రం తన బలాన్ని కోల్పోలేదు. ఎన్నో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులను తట్టుకొని ఇప్పటికీ అద్భుతంగా నిలిచి ఉండటమే దీని ప్రత్యేకత. చరిత్రకారుల దృష్టిలో ఇది భారతదేశంలోని అత్యంత ప్రాముఖ్యమైన పర్వత కోటల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఛత్రపతి శివాజీ మహారాజుకు ఈ కోటతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1648వ కాలంలో శివాజీ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 1665లో పురందర్ ఒప్పందం ప్రకారం మొఘలులకు అప్పగించాల్సి వచ్చిన 1670లో తిరిగి తన అధీనంలోకి తీసుకున్నారు శివాజీ. సూరత్ యాత్రలో సంపాదించిన అపార సంపదలో పెద్ద భాగాన్ని శివాజీ ఈ కోటలోనే భద్రపరిచినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కోట చుట్టూ నిర్మించిన కిలోమీటర్కి పైగా విస్తరించిన ప్రహరీ గోడలు, భారీ ద్వారాలు, రక్షణ వ్యవస్థలు ఆ కాలం ఇంజనీరింగ్ ప్రతిభ నిదర్శనంగా నిలుస్తాయి. లోహగఢ్ కోటలో అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం అంటే వించు కాట. మరాఠీలో దీనికి తేలుతోక అనే అర్థం ఉంది. కోట నుంచి బయటికి పొడుచుకొచ్చిన ఈ రాతి నిర్మాణం పైనుంచి చూస్తే తేలుతోకలా కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి శత్రువుల కదలికలు ముందుగానే గమనించేందుకు సైనికులు ఉపయోగించేవారు. ప్రస్తుతం ఇదే ప్రదేశం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక్కడి నుంచి కనిపించే సహ్యాద్రి పర్వతాల అందాలు, లోయల దృశ్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రస్తుతం లోహగఢ్ కోట చారిత్రక వారసత్వ సంపదగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ట్రెక్కింగ్ ప్రియులు, చారిత్ర అభిమానులు, ప్రకృతి ప్రేమికులు ప్రతి ఏడాది వేల సంఖ్యలో కోటను సందర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల ఘటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చినప్పటికీ లోహగఢ్ అసలు చరిత్ర, గుర్తింపు, గొప్ప చరిత్ర కలిగింది. అపూర్వ నిర్మాణ శైలి, మరాఠా వైభవానికి ప్రతీకగా నిలిచే వారసత్వమే కోట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.